ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలన్నీ చూస్తా ఉన్నారు. 15 అంటే సుదీర్ఘ అనుభవం ఉన్న కేసీఆర్ దాదాపుగా 15 నెలల నుంచి ఆయన బయటకు వచ్చి బీసీలకు నేను న్యాయం చేస్తానని గతంలో చెప్పిన వ్యక్తి ఈరోజు బయటకు వచ్చి వాళ్ళ కోసం ఏది చేసింది లేదు. ఇటు పక్క బీజేపీ ఏమో బీసీ ముఖ్యమంత్రిని చేస్తానని చెప్తున్నారు. ఆల్రెడీ కాంగ్రెస్ ఏమో బీసీ అధ్యక్షుని చేసి పెట్టింది. నెక్స్ట్ రానున్న రోజుల్లో బీసీ ముఖ్యమంత్రి అని నినాదం కూడా తీసుకుంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆ విధంగా ఉంటాం ఎట్లా చూడొచ్చు మనం అసలు? అంటే ఆ పార్టీ ప్రాంతీయ పార్టీ, వాళ్ళ విధానాలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళ విధానాలు వాళ్ళు ఏదో ప్రకటిస్తూనే ఉన్నారు. వాళ్ళు ఇంకా దాని మీద కామెంట్ చేసేది ఏముంటుంది? కాంగ్రెస్ పార్టీ తన విధానం ప్రకటించింది, బీజేపీ పార్టీ విధానం ప్రకటించింది. ఆయన ఏ విధానం ప్రకటించలేరు కాబట్టి ప్రజలకు అర్థమవుతుంది ఏ విధానం ఉంటుందో ఎట్లా అని. అంతే. ఇప్పుడు ప్రధానమైన వాదన ఏం నడుస్తుందంటే తెలంగాణలో ఇటు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒక గూటి పక్షులే, వాళ్ళిద్దరూ కూడా లోపాయికార ఒప్పందాలతో సిద్ధంగా ఉన్నారు స్థానిక సంస్థల ఎన్నికల కోసం అని చెప్తున్నారు. నేను బీసీ నాయకుడిని, బీసీ ఉద్యమాలు, బీసీ ఎజెండా ఉంది, అవి మాట్లాడతా. పార్టీల గురించి మాట్లాడాలి అంటే మీరు కూడా ఇప్పుడు బీజేపీలో రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు, ఎంపీగా ఉన్నారు కాబట్టి అంటే రాజకీయాలు మీ దృష్టికి తీసుకురావడం. బీజేపీ పార్టీకి ఒక ఎజెండా ఉంది, దేశభక్తి, జాతీయత, జాతి సమగ్రత. ఆ లక్ష్యంగా విధానాలతోటి పోతుంది బీజేపీ పార్టీ. అది ఒక తులసివనం. ఆ తులసివనం ఇప్పటికీ ప్రజలకు ఉపయోగపడే పార్టీ. దేశ సమగ్రత, దేశ సార్వభౌమత్వం, ప్రజలందరూ సర్వే జన సుఖినోభవంతో అనేటటువంటి పార్టీ. కాబట్టి దాని విధానాలు దానికి ఉన్నాయి. అవి మౌలికంగా అవినీతిని నిర్మూలించాలి, ప్రతి ఒక్కరు కిందికి రావాలి, దేశంలో పేదరికం పోవాలి, భారతదేశం అగ్రదేశంగా కావాలి అనేటువంటి గొప్ప పార్టీ బీజేపీ. ఇక్కడ బీసీ ఏదైతే కులగణన జరుగుతుందో దాంట్లో 20 లక్షల నుంచి 50 లక్షల వేరియేషన్ కనిపిస్తూ ఉంది. అంటే ఇది కావాలని జరిగింది అని చెప్పేసి రెగ్యులర్గా నడుస్తున్న వాదన. కానీ మీరు చెప్తుంది ఏంటంటే నేను అట్లా అనుకోను, కాకపోతే అధికారుల తప్పిదాల వల్లనే జరిగింది. విధాన ప్రక్రియ తప్పు, విధాన ప్రక్రియ పూర్తిగా ప్రభుత్వం అనుసరించిన విధానం పర్ఫెక్ట్గా లేదు.